వైఎస్ఆర్సీపీ నిరసనల ర్యాలీ సందర్భంగా వందే మాతరం శకటాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. శకటంపై ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీలను పోలీసులు చించివేయడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలను బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముఖ్యంగా ఏదైతే ఈ డిఎస్సీ అభ్యర్థులు కోసమని పోరాటం చేశాం. ఇది గతంగా 3 రోజులు కూడా నిరాదీక్షలు చేశాం. But he's a thick-skinned person, Lokesh. He's a rigid person, Lokesh. Rigidity is the arch enemy of the leadership. ఇది నేను చెప్తా ఉన్నాను. నెల్సన్ మండేలా అన్న మాట అది. Rigidity is the arch enemy of the leadership. ఎంతకాలం కూడా నువ్వు ఉండలేవు లోకేష్. నీ ముద్దునే ఇద్దరు వహిస్తున్నావు కాబట్టి అని చెప్పేసి ఏదైతే నిన్న చేయవలసిన మా రీలే నిరాదీక్ష కోసం అని చెప్పేసి ఏకంగా రిపబ్లిక్ డే చేసే శకటం లాంటిదే నేను ఏర్పాటు చేశాను. డ్రైవర్స్ని భయాందోళన చెందించేస్తున్నారన్నమాట. ఆ రకంగా తీసుకుని వెళ్ళి పూర్తిగా ధ్వంసం చేశారు. చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఫేస్ కోసారు. బాబాసాహెబ్ అంబేద్కర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ కోసారు. భారత మాతను కింద పడేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.